అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చింటూ మీకు హాయ్ చెప్తారంట. నేను ఈరోజు ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఒక చెట్టు గురించి మీకు చెప్పడానికి. కానీ పనస చెట్టు కాదు. నెక్స్ట్ వచ్చేటటువంటి చెట్టు గురించి. ఇది స్టార్టింగ్‌లో ఉండింది కాబట్టి తోటలోకి అంటే తోపులోకి వెళ్తుండగా ఈ చెట్టుని మీకు వీడియో తీశాను. ప్లీజ్ అండి ఈ వీడియో ఫుల్‌గా చూడండి. నేను చెప్పాలనుకుంటున్నది ఈ చెట్టే. ఈ ఆకులు చూస్తే మీకు సీతాఫలం చెట్టులాగా అనిపిస్తోందా? చూడండి ఎలా ఉంది దాని ఫలము అంటే ఆ చెట్టుకు కాసినటువంటి ఫలము. ఈ చెట్టును చూడండి. మీకు కానీ తెలిసినట్టయితే కామెంట్ చేయండి. కానీ వీడియో ఫుల్గా చూసి లైక్ చేయండి. ప్లీజ్ అండి మాకు సపోర్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఎన్నో వీడియోలు నేను తీసినటువంటివి మీరు డైరెక్ట్గా చూడడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ చెట్టు, ఆ చెట్లో ఉన్నటువంటి ఫలము. అది ఎంత బాగుంది చూడండి. ఆ ఫలము డిజైన్ చూడండి. అసలు ఎన్నో ఆకారాలతో వస్తున్నదండి ఆ పండు. ఒకటొచ్చి హాఫ్ చందమామ అంటే సగం చందమామ ఆకారంతో, ఇంకొకటి మామిడి పండు ఉంటుంది కదా ఆ ఆకారంతో, మామిడికాయలు వస్తాయి కదండి ఆ ఆకారంతో ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారంతో ఉందండి పండులైతే. చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా ఈ చెట్టు గురించి ఏంటికి నేను అలా చూపిస్తున్నాను అంటే, ఈ ఫలమైతే మనం తిన్నట్టయితే ఎన్నో రోగాలకి ఒక మెడిసిన్ అంటంట, ఒక మందు అంట ఈ పండు. ఈ పండు తినడం వల్ల ఎన్నో రోగాలకి చాలా మంచిది అని చెప్పారు. అందుకనేసి మీకోసం నేను ఈ వీడియో తీసుకొని వచ్చి చూపిస్తున్నాను. మీకు కనుక ఈ పండు కానీ ఎక్కడన్నా అంటే ఈ ఫలం దొరికినట్లయితే మిస్ చేయకండి, తప్పకుండా తినండి. దీనివల్ల ఎన్నో యూస్ ఉన్నాయి. మీకు ఒకవేళ దాని గురించి ఇంకా తెలుసుకోవాలని మీకు కానీ ఆశ కానీ ఉంటే గూగుల్కి వెళ్ళి కూడా సెర్చ్ చేయండి. మీకు ఫుల్ డీటెయిల్స్ కానీ వస్తాయి. ఈ తోటలో చాలా రకాలైనటువంటి చెట్లు కూడా ఉన్నాయి తోపులో. కానీ ముఖ్యంగా నేను ఈ చెట్టు గురించి మీకు చెప్పాలనేసి వీడియో తీశాను. చూసారు కదండి. అవును, మీకు ఆ పండు పేరు చెప్పాలి కదా. ఈ పండు పేరు చెప్పే ముందు మీకు ఒక మంచి మాట చెప్పి తర్వాత ఆ పండు పేరు చెప్తాను. కష్టాలు ఏడ్చినా పోవు, సుఖాలు నవ్వితే రావు, గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయి. అంతే కదా చింటూ? ఈ చెట్టుని చూశారు, ఆ పండుని చూశారు. ఆ ఫలం ఏమనేది మీరు గెస్ చేశారని అనుకుంటాను. చూడండి ఏ ఆకారాలతో ఉన్నాయో. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారంతో ఉన్నాయి. మామూలుగా అయితే సీతాఫలం, రామ్ సీతాఫలం చాలా వరకు తిని ఉంటారు. సీతాఫలం అయితే చాలా మందికి తెలుసు, రామ్ సీతాఫలం కానీ తెలుసు. ఈ ఫలం వచ్చి లక్ష్మణ ఫలం. లక్ష్మణ ఫలం, సీతాఫలం, రామ్ సీతాఫలం, లక్ష్మణ ఫలం. ఈ 3 పళ్ళు నేను తిన్నానండి. 3 చాలా టేస్ట్ బాగుంది. కాకపోతే ఇది ఒక మెడిసిన్కి అంటే ఒక మందుకి, ఎన్నో రోగాలకి ఒక మందు అంటున్నారు. తప్పకుండా మిస్ చేయకుండా తినండి. ఇదొచ్చి సపోటా. సపోటా చెట్టు చూసారు కదా. కాయలు సైజు బాగుంది. ఇంకా పండు కాలేదు, కాయలు కానీ ఉన్నాయి. ఈ చెట్టు కూడా మీరు చూడండి ఎంత బాగున్నాయో. అసలు అనుకునేది ఒక చెట్టు అండి. ఆ తోపులో చాలా రకాలైనటువంటి చెట్లు నాటున్నారు. మా పొలంకి దగ్గరలో ఉందండి ఈ తోపు. ఎన్నో చెట్లు ఉన్నాయి ఈ తోపులో. చూస్తున్నారు కదా. మళ్ళీ వచ్చి నిమ్మ చెట్టు చూడండి. నిమ్మకాయలు ఇంకా అంటే పండ్లు కాలేదు, అవి కూడా నిమ్మకాయలుగానే ఉన్నాయి. అంటే చిన్న చిన్న పిందుల్లాగా ఉన్నాయి. సైజులు అయితే చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకా కాయలు పెద్ద సైజు అయితే అంటే రాలేదు. కానీ ఇంకొకటి ఏమంటే నిమ్మకాయలు ఇక్కడ 2 రకాల చెట్లు ఉన్నాయండి. ఒకటొచ్చి గుండ్రంగా అంటే రౌండ్గా ఒక నిమ్మకాయ ఉంది. ఇంకొకటి వచ్చి ఇక్కడ చూడండి పూత పిందులు ఉంది కదా. ఇది చూడండి షేప్ ఎలా ఉందో. చూస్తున్నారా? కోడిగుడ్డు ఆకారంతో ఉంది చూడండి. అంటే నేను కోడిగుడ్డుతో పోల్చట్లేదు, కానీ ఒక రకమైనటువంటి షేపు అంటే ఆ రకం అనేది మీకు తెలిసుంటుంది. కోడిగుడ్డు లాగే అనిపిస్తుంది కదండి చూడడానికి. ఆ షేప్లో మీకు అర్థం కావడానికి చెప్పాను నేను, కానీ గుడ్డుతో పోల్చట్లేదు. ఒకటి వచ్చి రౌండ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇలాగా నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఈ కాయ కూడా చాలా పెద్దదిగా కూడా ఉన్నాయి కదండి.
ఇంకా అంటే కొన్నైతే యెల్లో కలర్‌కి మారాయి. అంటే పసుపు కలర్‌కొచ్చాయి. ఇంకా కొన్ని పచ్చ కలర్‌గానే ఉంది. పూతలన్నీ కూడా ఉన్నాయండి. ప్లీజ్ అండి ఈ వీడియో ఫుల్‌గా మీరు చూసినందుకు మీకు చాలా థ్యాంక్ యూ. ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ మా పిల్లలు చూడండి ఆటలాడుకుంటున్నారు. మా బావ కూతురు, మా పాప అండి ఖుషి. చాలా బాగా ఆడుకుంటున్నారు.